హలో అండి. సో ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? దగ్గర దగ్గర 3:34 అయిందనమాట. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇంత పొద్దున్న నెల ఎంత బాగా రెడీ అయిపోయారని మాత్రం అడగండి. ఏదో కవర్ చేసామని చూస్తున్నారు కదండి. సో మేమైతే మార్నింగ్ మటన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది కూడా చార్మినార్ దగ్గరలో ఉండే నయాబ్ హోటల్ కండి. మీలో ఎంతమంది అక్కడ ట్రై చేశారో, టేస్ట్ చూసారో, మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకేది నచ్చిందో అని వీడియో లాస్ట్లో చెప్తాను. రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా నాగ చైతన్య గారు ఉన్నారు కదా, హీరో నాగ చైతన్య గారు. సో అతను కూడా వెళ్ళి అక్కడ మేము ఎక్కువగా ఇక్కడ తినేవాళ్ళం అప్పుడు అని చెప్పారనమాట. అక్కడికైతే మా అన్ని తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మేము ఆ ముందు రోజు నైట్ కూడా వేరే దగ్గరికి వెళ్ళామండి. వచ్చి పడుకోవడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అన్ని దగ్గర ఉన్నామంటే మా అన్ని మా ఇంటికి వచ్చిన మేము అక్కడికి వెళ్ళాం కదా, ఎప్పుడు నైట్ అవుటేనమాట. అంటే ఏవో కష్ట సుఖాలు ఉంటాయి కదా అన్న చెల్లెలకి. సో అలా ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. సో మాట్లాడుకున్నవే మాట్లాడుకుంటాము ఫ్యామిలీ కోసం, లేదంటే లైఫ్ కోసం అలాగా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. నార్మల్గా అయితే ఈ షాప్ ఎప్పుడు కూడాను మార్నింగ్ 2 o'clock కల్లా ఓపెన్ చేస్తారంటండి. చాలా రష్గా ఉంటుందంట. కాకపోతే రీసెంట్ టైం మేము వెళ్ళే టైమ్స్లోనే అక్కడ కొంచెం ఆ ఏరియాలోని మర్డర్స్ అవేవో జరగడం వల్ల పోలీసులు అయితే 5 o'clock ఓపెన్ చేయించారంట. లేదంటే 2 o'clock నుంచి ఇంకా ఫుల్ బిజీగా ఉంటుందంట ఆ ఏరియాలోని. సో మేము 3:30కి బయలుదేరాం కదా, దగ్గర 4:30 to 4:15 అయిందనమాట మేము అక్కడికి వెళ్ళేటప్పటికి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా షాప్ ఓపెన్లో లేదు కదా. సో దగ్గరలోనే చార్మినార్ ఉంది కదా, ఇంకా మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. జనాలు గట్ట ఎవరు ఉండరని చెప్పి ఒకసారి చూడడానికి వెళ్ళామన్నమాట. పార్కింగ్. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 1/2 hour గట్టి ఫొటోస్ తీసుకొని కాసేపు చూసాం మొత్తం అంతా కూడాను. చూసిన తర్వాత ఇంకా 5 o'clock ఆ టైంలోని మళ్ళీ రిటర్న్ అయ్యామండి నయాబ్ హోటల్కి. చూస్తున్నారు కదా, పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ లేదనమాట. అంతమంది జనాలు వచ్చేసారు. ఈ 1/2 hourలోని వీళ్ళందరూ కూడా ఎక్కడ కుక్ చేశారు ఏంటి అనేది అసలు కనిపించలేదండి. రోడ్డు మీద జనాలు లేరు, ఎవరు లేరు. కాకపోతే ఈ 1/2 hourలో జనాలు వచ్చి మొత్తం హోటల్ అంతా కూడా ఫిల్ అయిపోయిందండి. దగ్గర 500 to 700 members ఉంటారంట ఒకసారి సిట్టింగ్కి. సో అదంతా ఫిల్ అయిపోయిందనమాట. ఇంకా ప్లస్ ఏంటంటే ఆ ఫిల్ అవ్వడంతో కాకుండా వెయిటింగ్ కూడా నియర్లీ ఒక 150 to 100 members ఉంటారండి. సో అలా ఉన్నారు. సో నేనైతే చూసి షాక్ అయ్యానండి. ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అది కూడా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని అయితే చూసి అయితే షాక్ అయ్యానండి. కొంచెం అలా లోపలికి వెళ్ళినట్టయితే మనం వెయిట్ చేయడానికి కొంచెం కుర్చీలు గట్టు ఉన్నాయన్నమాట అటువైపు, బ్యాక్ సైడ్ అంటది. సో అక్కడికి వెళ్ళి కూర్చుందామని చెప్పి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారని చెప్పి. నేను మెడలోని గోల్డ్ జ్యువెలరీ అంటే ఏ చిన్న ఐటమ్ ఉన్నా సరే నాకు చాలా భయం అండి. అది కూడా మా హస్బెండ్ రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళొచ్చారు కదా, సో తను చెప్పారనమాట గోల్డ్ జ్యువెలరీ చాలా జాగ్రత్త, మొబైల్ ఫోన్స్ చాలా జాగ్రత్త అని చెప్పి ముందే చెప్పారు. సో నేను చార్మినార్కి మర్చిపోయి నలుపూసలు వేసుకొని వెళ్ళిపోయానండి. అంటే మెడలో తాడు కూడాను. ఏమో జనాలు ఎలాగుంటారో మనకు తెలియదు కదా, ఇంకా చున్నీ కప్పుకొనే ఉన్నానమాట. నాకైతే చాలా టెన్షన్. వచ్చానే కానీ ఏదైనా అయ్యింది అనుకోండి, అంటే జ్యువెలరీ పోవడం కానీ జరిగిందంటే ఇంకంతే, ఒకసారి పోయింది మళ్ళీ కొనుక్కోలేం కదా. టైం అయితే కనిపించట్లే, అందులో చూపించు 5:15 అవుతుంది. ఫుల్ బిజీ అనమాట, అస్సలు ఖాళీ లేదు సీట్లు గట్ట. మాకు కూడా వెయిటింగ్ ఉన్నాం మేము. చాలా మంది వెయిట్ చేస్తారు. 500 members ఉన్నారు లోపల. అంటే మరి కింద ఫ్లోర్ 5 floor పైన కూడా 1000 members ఈజీ ఉంటుంది. 500 to 1000 members అంట. సో 5:15కే ప్లేస్ దొరకలేదు మాకు అసలు. 5కి ఎంట్రీ అయింది. సో పోలీసులు ఉండడం వల్ల నేను అనుకున్నాను నేనే ముందు వచ్చాను అనుకున్నాను. కాకపోతే మేము చార్మినార్ వెళ్ళి వచ్చేలోపు చాలా మంది జనాలు వచ్చేసారు. మన టోకెన్ నెంబర్ అయితే వచ్చేసినట్టు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు చూస్తే నాకు కొంచెం భయం అయితే వేసిందండి. ఎందుకంటే మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ ఏరియాస్ కొంచెం పీస్ఫుల్గా, జనాలు ఫేసెస్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు చూడడానికి భయం వేసేదనమాట.
ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మెనూ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా దాబాస్లో గట్రా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే సూప్ తీసుకున్నామండి, ఆ తర్వాత మటన్ కీమా విత్ ఒక కిచిడి లాంటిది ఇచ్చారు, అది కూడా కందిపప్పుతో కిచిడి అనమాట. సో కందిపప్పుతో కిచిడి చాలా నచ్చిందండి, సూప్ కొంచెం ఘాటుగా అనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి మటన్ అదే గోట్ యొక్క బ్రెయిన్తోని ఒక కర్రీ లాంటిది ఇచ్చారండి, అది కూడా పర్వాలేదు, హాఫ్ బాయిల్ అయిందనమాట. సో అందుకని చెప్పి టేస్ట్ ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ తర్వాత ఒక మటన్ స్టార్టర్ లాంటిది తీసుకున్నామండి, అది కూడా చాలా బాగుంది, మటన్ అయితే టేస్టీగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బటర్ నాన్స్ తీసుకున్నాము, ఎప్పటిలాగే బటర్ నాన్స్ మరీ అంత టేస్టీ ఏం అనిపించలేదండి. నెక్స్ట్ కుల్చా అని చెప్పి స్క్వేర్ షేప్లో ఒక బన్లా ఉంది కదా, పిజ్జా బన్ లాగా, అది కూడా బాగానే ఉందండి, కొంచెం సాల్టీగా ఉందన్నమాట, బ్రెడ్ సాల్ట్గా ఉంటే ఎలా ఉంటుంది అలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాయ్ బిస్కెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత తాగిన వాళ్ళకి అనమాట. నాకు తెలిసి సేల్ అవుతుందేమో, కానీ మటన్ తిన్న తర్వాత ఇంకా చాయ్ ఇవన్నీ అయితే తాగలేము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాయ్ బిస్కెట్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన తర్వాత తాగిన వాళ్ళకి అనమాట. నాకు తెలిసి సేల్ అవుతుందేమో, కానీ మటన్ తిన్న తర్వాత ఇంకా చాయ్ ఇవన్నీ అయితే తాగలేము. సో మన దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మటన్ సూప్ అండి. సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా అలా మరుగుతూనే ఉంటుంది అనమాట, చూసారు కదా వెళ్ళినప్పుడు. సో ఇంకా చాలా పెద్దది ఉందన్నమాట ఈ టిన్ అనేది. ఈ హోటల్ అయితే మనకి షాదాబ్ హోటల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, దగ్గరే ఉంటుంది అనమాట, రెండు హోటల్స్ కూడాను. సో బాగా అనిపించింది టేస్ట్ అంతా కూడాను. బిర్యానీ అయితే ట్రై చేయలేదు, షాదాబ్లో బిర్యానీ తిన్నానండి, అక్కడ కూడా బాగానే అనిపించింది, కాకపోతే నవాబ్స్లో బిర్యానీ మాత్రం ద బెస్ట్ అనిపించింది అనమాట, హైదరాబాద్లో తిన్న బిర్యానీస్లోని. సో ఇదన్నమాట ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం, బాయ్.